రోగం రానంత వరకే, యవ్వన కాలం వరకే మీరు బాగుంటారు, అన్నీ బాగుంటాయి. యవ్వన కాలం దాటింది అంటే మీ డ్యామేజ్ అనేది ప్రారంభం అయిపోద్ది. ముందు ఏవి మీరు ఎక్కువ వాడతారో వాటిని బట్టి ఏ అవయవాలు డ్యామేజ్ అవ్వాలో ఆ అవయవాలు డ్యామేజ్ అయిపోతాయి. కళ్ళు జోడు వేసుకోకుండా కళ్ళు ఎర్రగా పట్టిపోతే ఎలా? కొంతమందికి ఎందుకు మందు ఎక్కువ తాగటం వల్ల, నిద్ర ఎక్కువ పోకపోవటం వల్ల కళ్ళు ఎర్రబడిపోయి అంధత్వం తొందరగా వచ్చేస్తుంది, గుడ్డితనం. అలాగే కొంతమందికి వినికిడి పెద్ద పెద్ద శబ్దాలు వాటితోను, పెద్ద పెద్దగా మాట్లాడాలి, కేకలేయడాలు చేయడం వల్ల వినికిడి, గొంతు డ్యామేజ్ అయిపోద్ది. కనుక మన శరీరాన్ని, మన దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే బాగుంటాం. మన మైండ్ కూడా చాలా స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దానికి ఎక్కువ ఆలోచనలు పెట్టకండి. మైండ్ని ఎక్కువ ఆలోచనలు పెట్టకండి. ఎక్కువ ఆలోచనలు పెట్టడం వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మైండ్ డిస్టర్బ్ అయిందంటే మొత్తం పిచ్చిగా మారిపోతావు నువ్వు.